ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం పేతురు అనే మారు పేరు గల సీమోను గారి గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో సమరయలో ఆయన ఎలాగూ ఆ రివైవల్ మధ్యలో మాస్ రివైవల్ మధ్య జరిగినటువంటి లోపాన్ని సరిచేసినట్టు చూస్తాం. 10వ అధ్యాయంలో అనులకు సువార్త ప్రకటించడానికి వచ్చినట్టు చూస్తాం. మధ్యలో 9వ అధ్యాయాన్ని విడిచిపెట్టడం జరిగింది. అది కేవలం తొందరపాటు వల్ల జరిగిన సువార్త తాళపు చెవులు యూదులకు తెరిచి అనులకు తెరవడం అనే క్రమంలో అలా ముందుకు రావటం జరిగింది. అయితే 9వ అధ్యాయంలో మనకు ఓ మాట కనపడుతుంది, దయచేసి చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనం. ఆ తరువాత పేతురు సకల ప్రదేశముల్లో సంచారము చేసు అని రాస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, ఖ్యాతిగల నీ నామం కొరకై కృతజ్ఞత చెల్లిస్తున్నాను. జాలిగల మీ వాత్సల్యత కొరకై కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చినా తీర్చలేని నీ రుణం కొరకై తల వంచి మేము రుణస్థులమని, మీరు క్షమించిన వారని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. మీ కృప కలిగిన హస్తాలకు మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటున్నాను. విజయవాడలో మీ పరిచర్య చేస్తున్న తమ్ముడు డానీని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు తాను హాస్పిటల్లో ఉన్నాడు. సంపూర్ణంగా రికవరీ అవ్వడానికి సాయం చేయండి. ఈ సమయం దీవెనకరంగా మార్చండి. మాకు యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ముప్పై 31వ వచనంలో ఏముందంటే, యోదయ, గలలయ, సమరయ దేశమంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు కట్టబడుతూ సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొంచు విస్తరించుచూ ఉండెను అని రాస్తుంది. అపోస్తలుల పరిచర్య వల్ల దేవుడు చేస్తున్న కార్యాలివి. పైన పేతురు గారు అపోస్తలులను కలుసుకున్న సందర్భం కూడా ఉంటుంది. అయితే సంఘం క్షేమాభివృద్ధి పొంది సమాధానం కలిగి విశ్వాసులందరూ ప్రభువునందు భయం కలిగి పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగి నడుచుకుంటున్న విస్తరిస్తున్న సమయంలో పేతురు ఆ తరువాత సకల ప్రదేశాల్లో సంచారం చేసిన రాసుంటుంది. అంటే ప్రభు చెప్పిన ప్రకారం సమరయలోను, యోదయలోను, సమరయలోను ఆ ప్రాంతాలందంతటా అతడు సంచారం చేస్తూ ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తూ దేవుని కార్యాలు తన ద్వారా జరుగుతూ ఉండడం వల్ల సంఘంలో అనేక మంది దేవుని భయం కలిగిన వారయ్యారు. తన ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ విశ్వాసులు పొందటం జరిగింది. ఈ ఆదరించబడిన ప్రక్రియకు 2 ఉదాహరణలను ఈ 9వ అధ్యాయంలో చెప్పారన్నమాట. మొదటిది ఏమిటి అనంటే, అతడు సంచరిస్తూ లుద్దలో కాపురమన్న పరిశుద్ధుడి వద్దకు వచ్చాడు. ఇక్కడ మనం చూసే మొట్టమొదటి సంగతి ఏమిటంటే, పక్షవాయువు కలిగిన వ్యక్తి. అతడు 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉన్నాడు అని రాస్తుంది. అతన్ని పేతురు చూచాడు. చూచి, అయినయా
యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకుని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోన్లోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభు తట్టు తిరిగిరి. ఇది ప్రభు సీమోను పేతురును తన సాధనంగా వాడుకుంటున్న సందర్భం ఇది. అంతకుముందు మనం చూశాం, అతను నడిచి వెళుతూ ఉండగా అతని నీడ పడిన వారు బాగుపడ్డారని. ఇక్కడ మనం చూస్తున్నాం, దైవాత్మ చేత నడిపించబడుతున్నటువంటి సీమోను పేతురు లుద్దలో ఐనేయ అనే వ్యక్తి పక్షవాయువు కలిగి పడక మీద 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. అతన్ని చూడగానే ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచూ ఉన్నాడు. ఏం చూశాడు? ప్రభువు అతన్ని స్వస్థపరచడం చూశాడు. చూచి ఈ మాట చెప్తున్నాడు. అంటే నేనేమనుకుంటానంటే, పేతురుకు ఆత్మలో అర్థమైన సంగతి ఏమిటంటే, ప్రభువు అతన్ని స్వస్థపరచగోరుతున్నాడు అని. ప్రభు చిత్తం తన నోటితో చెప్పాడు. ప్రభు చేస్తున్న కార్యాన్ని తన నోటితో చెప్పాడు. ఎప్పుడు ఈ మాటలు చెప్పాడో అతడు లేచి తన పరుపు పరుచుకున్నాడు. ప్రభు అయితే లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళు అన్నాడు. పేతురైతే లేచి నీ పరుపు పరువు అన్నాడు. భలే మాట. లేచి నీ పరుపు నువ్వే పరుచుకో. ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం, ఆయన తన బిడ్డల ద్వారా తన కార్యాలను జరిగించడానికి సమర్థుడు. కానీ చేసేది ఆయన అనే స్పృహ కోల్పోయిన తరంలో మనం ఉన్నాం. మనమైతే పేతురునకు మనం అద్భుతమైన బ్రహ్మరథం పట్టేవాళ్ళం, సందేహమే లేదు. కానీ వీరలా చేయలేదు. జ్ఞాపకం పెట్టుకోండి, వెంటనే అతడు లేచాడు. లుద్దలో జరిగిన ఈ కార్యం వల్ల లుద్దలోనూ షారోన్లోనూ కాపురమున్న వారందరూ ప్రభు తట్టు తిరిగారు అని. అంటే దేవుడు ఒక అద్భుతాన్ని ఎందుకు చేస్తాడు? సువార్త ప్రకటిస్తూ వారు కొనసాగారు. వారి వెంట సూచిక్రియలు అద్భుతాలు చేస్తూ వారు విన్న వాక్యాన్ని ప్రభు స్థిరపరుస్తూ వచ్చాడు. ఇది క్రమం. ఈ క్రమంలోనే సంచరించుచు అనే పదం దగ్గర అతడు సువార్త ప్రకటించుచు అని, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి ప్రకటిస్తూ అని, ఆయన యొక్క రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుందని, ఆయన మరణ పునరుద్ధానాలైన విశ్వాసం ఒక వ్యక్తిని నీతిమంతుడిగా మారుస్తాయని చెబుతూ సంచరించాడు అన్నది దాని భావం. సరిగ్గా లుద్దలో జరిగిన ఈ సూచిక క్రియ అనేక మంది ప్రభు తట్టు తిరగడానికి కారణమైంది. పేతురు తట్టు కాదు. సహజంగా నేడు జరుగుతున్న విషయం ఏమిటంటే, ప్రజలు వ్యక్తుల తట్టు తిరగడం. అదే మనం చూశాం. సమరయలో వారు ఫిలిప్పు తట్టు తిరిగారు, ఫిలిప్పును నమ్మారు అని. ఇక్కడ జరుగుతుంది అది కాదు. వారు ప్రభు తట్టు తిరిగారు. మాట్లాడింది సీమోను పేతురే. సీమోను పేతుర్ని సాధనంగా వాడుకుని దేవుడు కార్యం చేశారు. ప్రజలు తన తట్టు తిరగల ప్రభు తట్టు తిరిగారు. ఎప్పుడైనా జరగవలసింది ఇది. నేను ఒట్టివాణ్ణి అనే సత్యం గ్రహించిన ఏ వ్యక్తి అయినా మహిమను దేవునికి ఆపాదిస్తాడు గాని తనకు తాను ఆపాదించుకునేటువంటి ఒకానొక దుస్థితిలోనికి పోడు. జ్ఞాపకం పెట్టుకోండి. తరువాత అతడు లుద్ద నుండి యొప్పేకు వస్తాడు. ఎందుకు? యొప్పేలో తబితా అని పేరు కలిగిన దోర్కా అనే ఒక ఆవిడ ఉన్నారు. ఆమె
సత్క్రియలు బహుధర్మకార్యాలు చేస్తూ ఉండేవాడ. అంటే ప్రభు నమ్ముకుంది, విశ్వాసి, స్థానిక సంఘంలో ఉంది. స్థానిక సంఘంలో ఒక బాధ్యత గల స్త్రీగా తాను చేస్తున్న పని. ఆమె పెత్తనం చేసిన స్త్రీ కాదు, లేదు, ఆమె నాయకత్వం వహించిన స్త్రీ అంతకంటే కాదు. కేవలం ఆమె ధర్మకార్యాలు చేస్తూ ఉన్న స్త్రీ. ఆమె ఏం చేసింది అంటే, విధవరాండ్రకు ఆమె వస్త్రాలు ఇవ్వడం, వస్త్రాలు కుట్టివ్వడం, అది ఆమె యొక్క పనిగా స్వీకరించింది. ఆమె కుట్టి అంగీలు స్త్రీలకు ఇచ్చినట్టుగా చూస్తాం. అంటే విశ్వాస గృహానికి చెందిన విధవరాండ్ర విషయంలో ప్రత్యేకమైన పట్టింపు కలిగిన స్త్రీగా మనం ఈ తబిత అనబడిన దోర్కాను చూస్తాం. ఆమె కాయిలా పడిందని, చనిపోయిందని 37వ వచనంలో రాసింది. ఆమెకు స్నానం చేయించారు, మేడగదిలో పరుండబెట్టారు. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండడం చేత మనకు గుర్తుంది, యొప్పేలో పేతురు గారు ఉండగా కొర్నేలి దగ్గర కబురు వచ్చిందని చూశాం కదా. సేమ్ ఇప్పుడు అదే యొప్పేకు కబురు వచ్చింది రమ్మని పేతురు గారికి. పేతురు గారు తడవ చేయకుండా తమ వద్దకు రావాలని వేడుకోవడానికి 2 శిష్యులను పంపారు. పేతురు లేచి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని పోయి, విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచూ దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతను ఎదుట నిలిచిరి. పేతురు అందర్నీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, తబితా లెమ్ము లెమ్మనగా ఆమె కనులు తెరిచి పేతుర్ని చూచి లేచి కూర్చుండెను. ఒక మాట, అందర్నీ వెలుపలికి పంపి తాను మోకరించి అనే మాట జ్ఞాపకం పెట్టుకోండి. ప్రజల ఎదుట, అక్కడున్నవారి ఎదుట, ఆయనయ్యా నువ్వు లేచి నీ పరుపు పరుచుకో అన్న పేతురు ఈ స్థలంలో తాను అందరినీ వెలుపలికి పంపి మోకరించి అనే పదం ఎందుకో ఓ రకమైన ఆలోచనలో నన్ను నెట్టేసింది. అదేమిటంటే, ఇంతకు ముందు కూడా ప్రభు 3 నుంచారు, మిగతా వాళ్ళని బయటికి పంపారు, వాళ్ళ తల్లి తండ్రిని మాత్రం ఉంచారు. ఇక్కడ ఆమె మంచం మీద ఉంది, పేతురు మోకాళ్ళ మీద ఉన్నాడు. ఆమె వైపు చూశాడు. ప్రార్థన అయిన తరువాత చూచి ఆమె పేరుతో లెమ్మని పిలిచాడు. ఆమె కనులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఎంతటి దేవుని వరం ఒక వ్యక్తికున్నా అతడు ఖచ్చితంగా ప్రార్థనాపరుడై ఉండాలి. వరానికి ప్రార్థనకు మధ్యలో సమన్వయం అవసరం. సమతౌల్యమైన ఈ జీవితం లేకపోతే ఏ వ్యక్తి అయినా అహంకారయ్యే ప్రమాదం ఉంది. చాలా సందర్భాలలో ఇట్టి వరాలు కలిగిన వారు మేలు కంటే కీడు ఎక్కువ చేశారని చాలామంది భక్తులు తమ యొక్క స్వానుభవంతో చెప్పడం నాకు తెలుసు. మోకరించడం ఎందుకు? మోకరించడం ప్రార్థించటం కోసమే కదా. ప్రార్థన చేశాడని రాసింది కదా. అంటే ప్రార్థన చేశాడు, శవం వైపు చూచాడు. అతని ప్రార్థన దేవుడు విన్నాడు. అతని స్వరాన్ని దేవుడు జీవంగా మార్చాడు. ఆమె లేచింది, కూర్చుంది. అతడు ఆమె చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాడు. అది యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసముంచిరి. ఇది మాట, అనేకులు ప్రభునందు విశ్వాసముంచిరి. ఒక క్షణం ఆలోచిద్దామా? దేవుడు ఎవరిని వాడుకోగలడు?
శక్తిహీనుల్ని వాడుకోగలడు. దేవుడు ఎవరిని తన సాధనంగా వినియోగించుకోగలడు? బలహీనులు కూడా తన సాధనంగా వినియోగించుకోగలడు. పేతురు విషయాన్ని రాయడం వల్ల ఆయన కేవలం ఏమి చేసినా ఆత్మల రక్షణార్థం మాత్రమే అనే సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. నేటి దినాలలో జరుగుతున్న ఒక దుష్పరిమాణం ఏమిటి అంటే, వారు మారరు, విశ్వాసం ఉంచరు, అంటే మారు మనసు పొందిన అనుభవంలోనికి రారు. కేవలం దేవుడు మమ్మల్ని బాగు చేశాడు కాబట్టి మేము వస్తున్నాం దేవుని మందిరానికి అన్నట్టు. మేము వాళ్ళల్లో మార్పు ఏమి కనిపించదు. చాలాసార్లు ఈ కారణం చేతనే దేవుని నామం అన్ని జనుల్లో అపఖ్యాతి పాలైపోవడానికి గల కారణాలు. దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. అతడు లుద్దలోనైనా యొప్పేలోనైనా పక్షవాయువు కలిగిన వాడిని బాగు చేసిన, చనిపోయిన దోర్కాని బ్రతికించడానికి దేవుని సాధనంగా అతనున్నా, లుద్దలో ఐనేయాను బాగు చేయడానికి దేవుని సాధనంగా ఉన్న వ్యక్తే ఇక్కడ కూడా సాధనమైనప్పుడు జరిగిన సంగతి ఒకటి. వారు ప్రభు తట్టు తిరిగారు, ఇక్కడ ప్రభునందు విశ్వాసం ఉంచారు అని. అంటే సీమోను యేసుక్రీస్తు ప్రభునందు వ్యక్తులు విశ్వాసముంచడం కొరకు మాత్రమే ఈ కార్యాలు జరిగించాడు. ఎవరు ఆయనందు విశ్వాసం ఉంచుతారు అనంటే, విశ్వాసం అనేది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఏ వ్యక్తి అయినా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించకుండా ప్రభువుని అంగీకరించలేడు. ఆయన ఒప్పించినప్పుడు మాత్రమే ప్రభువుని ఒక వ్యక్తి సొంత రక్షకుడుగా అంగీకరిస్తాడు. ఇక్కడ మరో మాట కూడా చెప్పాలి. ఈ రోజున క్షమించండి, విశ్వాసులమైన మనం కొన్ని మార్లు దేవుని పని చేయలేని పక్షవాయుతో ఉన్నట్టే ఉన్నాం. అంతేకాదు, సత్క్రియలు చేయలేని మరణావస్థలో ఉన్నట్టుగాను ఉన్నాం. ఈ రెండు దేవుని పనిని ఆటంకపరుస్తుంటాయి, దేవుని పని విస్తరించకపోవడానికి గల కారణం అవుతాయి. జాగరూకులమవుదాం, ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం, తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, కొన్ని మాటలు చెప్పడానికి సాయపడ్డారు. కృతజ్ఞత చెల్లిస్తూ ముందున్న సమయం దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.